హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇదైతే బోటి మామిడికాయ కర్రీ అయితే వండుతున్నాను. క్లీన్ చేస్తాడైతే చూపించలేదండి, ఇంకా కర్రీ వండేటప్పుడే చూపిస్తాం అనేసి. ఓకే అండి, నేను బోటి మామిడికాయ కర్రీ అయితే వండుతున్నాను. మీరు కూడా ట్రై చేయాలంటే వీడియో అయితే చూడండి, క్లిక్ చేయకన్నా. అలాగే ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ముందుగా. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి, వీడియోలోకి అయితే వచ్చేసాం. బోటి అయితే క్లీన్ చేసుకున్నాం అండి. క్లీన్ చేసుకున్న వీడియో అయితే తీయలేదు. క్లీన్ అయితే చేసుకున్నా, ఆనియన్స్ అయితే కోసుకున్నా, మామిడికాయ కూడా కోసేసుకున్నానండి. మామిడికాయ బోటి కదా, ఒక మామిడికాయ అయితే వేసుకున్నాను. నేనైతే కొంచెం అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ముందుగానే. మసాలా కూడా దంచుకుని అయితే ఉంచుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే ఇల్లు మొత్తం ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా నేను ఓన్లీ తడుగుడ్డ అయితే అంటే కుచ్చే పెడుతున్నానండి. కడగలేదు, చాలా రోజులు అయింది కడిగి. ఇల్లు మొత్తం ఇవాళ అయితే మొత్తం అయితే క్లీన్ చేశారు. వంటగది అండ్ బెడ్రూమ్ హాల్ కూడా క్లీన్ చేశారు. నేను ఎందుకు కడనంటే నాకు నడుము పెయిన్ అండి, బాగా బెల్ట్ అయితే వేసుకుంటాను. అందుకు నేను కడగనండి. అందుకు ఎప్పుడు కూడా తడిగుడ్డ అయితే పెట్టుకుంటున్నాను. ఈసారి ఏంటంటే ఇంకా నీట్ గా లేవని మా హస్బెండ్ మా పెద్ద పాప కూడా నీట్ గా అయితే చేశారు. మొత్తం హాల్ మొత్తం కిచెన్ మొత్తం అన్ని క్లీన్ గా అయితే చేశారు. నేనైతే పక్కన అయితే వంట అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇవాళ ఇలాగా సండే కదండి, నేనైతే మేక తలకాయ అయితే తెమ్మన్నాను. మేక తలకాయ తెమ్మంటే మేక తలకాయ అయితే లేదు అనేసి అన్నారు. లేదంటే సర్లే అయితే మేక కైమ అయితే కొట్టించుకురా అంటే కైమ కొట్టించుకొస్తానని నేనైతే అనుకున్నాను. ఇలా అక్కడ బోటి ఉందంటే బోటి అయితే తెచ్చారు. మేక బోటి అయితే తెచ్చారు. మేక బోటి తెచ్చాక అదైతే క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే నాకు నడుము పెయిన్ అయితే బాగా వస్తుందండి. ఎక్కువసేపు కూర్చుని అయితే నేను పని అయితే చేయలేను. అలాగని ఇప్పుడు ఇదేం క్లీన్ చేయాలని సర్లే నేను చేస్తానే సాయం చేస్తానని సర్లే అలా చేద్దారనుకుంటే అమ్మ అయితే వచ్చింది. అమ్మ అయితే క్లీన్ చేసి అయితే ఇచ్చింది. మేక బోటి మొత్తం క్లీన్ చేసేస్తే నేను తెచ్చుకుని అయితే కర్రీ అయితే వండుతున్నానండి. మేక బోటి క్లీన్ చేసుకోవడం ఎంత కష్టమో చాలా కష్టం అండి, కానీ అంతే టేస్టీగా అయితే ఉంటుంది. మేక బోటి చాలా మంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. కానీ బాగా క్లీన్ చేసుకుని వండుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేనైతే మసాలా అయితే అయిపోయిందండి. మసాలా అయిపోయిందని మసాలా అయితే రోట్లో అయితే కొట్టుకుంటున్నాను. కొంచెం ఇంకా మేక బోటి చూసారా క్లీన్ చేసుకున్నాక ఇలాగైతే ఉంటుంది. ఆనియన్స్ అయితే వేగిపోయినాయి కదండి. ఆనియన్స్ వేగాక నేను మేక బోటి అయితే వేసేస్తున్నాను. మేక బోటి వేసేసాకనైతే మరి ఇది కొండ కదండి, నేను కొండలో అయితే వండుతున్నాను కదా, ఎక్కువ కలిపితే గట్టిగా మళ్ళీ ఇడిపోవచ్చు. అందుకు నేను మొత్తం అన్ని వేసుకుని కలుపుతారనేసి అయితే పసుపు అయితే వేసాను. పసుపు వేసాక సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసుకున్నాక మసాలా అయితే వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొట్టుకున్నాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం అంతా ఇంకా కలుపుకున్నాక తర్వాత ఉప్పు కారం కూడా వేసుకున్నాను. ఉప్పు అయితే వేసుకున్నాను కదా, కారం అయితే మనం తగినంత. ఇది బోటి కర్రీ కదండి, కొంచెం నీ స్మెల్ అయితే ఉంటది కాబట్టి మనం కారం కూడా కొంచెం ఎక్కువ అయితే వేసుకోవాలి. అంటే ఎక్కువ కాదు, మనం తిన్నంత వేసుకోవాలి. వేసుకున్నాక కింద మీదకి మొత్తం అంతా అయితే కలిపేసాను చూసారా. కలిపేసాక మామిడికి ముక్కలు అయితే ఇప్పుడు వేస్తున్నాను. మామిడికి ముక్కలు అయితే ముందుగా అయితే వేయకూడదు, ఇప్పుడైతే వేసుకోవాలి. మామిడికి ముక్కలు కూడా వేస్తానండి. మామిడికి ముక్కలు కూడా వేసాక కలిపేసాను కిందకి మీదకి. కలిపేసాక నేను కొంచెం అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదండి, చింతపండు అయితే పిసుక్కుని అయితే బోటి ములిగినంత వరకు కూడా వేసుకున్నానండి. మరి ఉడకాలి కదా, బోటి అన్నది గట్టిగా అయితే ఉంటది కదా, ఉడకాలి కాబట్టి నేనైతే ఎక్కువ వేసుకున్నాను వాటర్. నేను వాటర్ కూడా వేసుకున్నాను, పులుసు అయితే వేసుకున్నానండి. అదైతే ఇంకా మూత పెట్టుకున్నాను. ఇదంతా కలుపుకుని అయితే మూత పెట్టుకున్నాను. ఓకే అండి, ఇలాంటి వీడియోస్ మరి నేను ఇంకా పెడతా ఉంటాను. ఫుల్ వీడియో అయితే చూడండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. యాడ్స్ అయితే వస్తాయి, యాడ్స్ కూడా క్లిక్ చేయొద్దు. కర్రీ అయితే అయిపోయిందని చూసారా ఎంత బాగుందో. అలాగే కర్రీ వండిన వెంటనే ఇంకా భోజనం అయితే చేసేస్తానండి.
బోటి మామిడికాయ కర్రీ అయితే వండాను కదా, చాలా టేస్టీగా అయితే ఉందనేసి అంటున్నారు, తింటున్నారు. చూసారా నూరు వరుతుంది. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉందండి, ఎప్పుడు కూడా వండలేదు. ఇప్పుడు వచ్చి చాలా బాగా ఉండవనేసి వేసుకుంది అంటున్నాడు. ఓకే అండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ ఇంకా కుకింగ్ వీడియోస్ పెడతా ఉంటాను. ఇప్పటివరకు అయితే సపోర్ట్ చేసుకొచ్చారు చాలా మటుకి, ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.